ఇరువురు మహాశక్తివంతులు ఒకరితో ఒకరు పోరాడుతున్నారు. ఈ యుద్ధానికి అంతం లేదు. ఈ యుద్ధంలో ఎవరు గెలవరు, అలా అని ఎవరు ఓడిపోరు. దీని పరిణామం ఏమిటి అని అడుగుతాడు. నారదుడు దానికి బ్రహ్మదేవుడు, నారద, ఈ యుద్ధం ఉద్దేశపూర్వకంగానే జరుగుతుంది. నారాయణుడు పరమేశ్వరుడికి తన కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి చేస్తున్న యుద్ధం ఇది. ఈ యుద్ధం కారణం ఏదైనా కానీ ఈ యుద్ధ ప్రభావం సమస్త లోకంపై పడుతుందని చెప్తాడు. ఒక పక్క నారాయణుడు తన గదతో పరమేశ్వరుడిపై దాడి చేస్తున్నాడు. పరమేశ్వరుడి శక్తికి ఆ గద ఆకాశం నుంచి కిందకు పడుతుంది. అలా భూమిపై పడిన ఆ గద వేగానికి భూమి ఊగిపోతుంది. దాంతో యుద్ధం ఇలా ఎల్లవేళలా కొనసాగుతూ ఉంటుంది. మహాశివుడిని ఎలా అయినా ఆపాలని వెంటనే వచ్చి శివుడి గొంతును గట్టిగా పట్టుకుంటాడు నారాయణుడు. అప్పుడు ఆ గరల కంఠుడు కోపాగ్నితో రగిలిపోతాడు. ఆ దృశ్యాన్ని చూసిన ముక్కోటి దేవతలు శివుడి కోపాగ్నికి వణికిపోతారు. ఆయన క్రోధావేశానికి సమస్త ప్రాణకోటి అల్లాడిపోతుంది. అలా శివుడు గొంతు పట్టుకున్న నారాయణుడు శివుని ఆకాశం నుంచి భూమిపైకి తీసుకువస్తాడు. ముక్కోపి అయిన రుద్రుని ఆగ్రహం హద్దులు తెరుచుకుంటుంది. అంతులేని కోపంతో విష్ణువును వెనక్కి తిప్పుతాడు. విష్ణువుపై కోపంతో మహాదేవుడు తన త్రిశూలాన్ని ప్రయోగిస్తాడు. ఆ దృశ్యాన్ని చూసిన వాసుకి, గరుడు, సకల దేవతలు అందరూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని భయంతో చూస్తూ ఉండిపోతారు. ఆ త్రిశూలం వేగంగా వచ్చి విష్ణు హృదయానికి బలంగా గుచ్చుకుంటుంది. వెంటనే ఆ బాధ, ఆ నొప్పి నారాయణుడే కాదు శివుడు కూడా అనుభవించి చెందుతాడు. ఎంతైనా నారాయణుడి హృదయంలో ఉండేది పరమేశ్వరుడే కదా. ఇరువురు ఒకే శక్తి యొక్క వేరువేరు రూపాలు కదా. దాంతో తన ఆరాధ్య దైవానికి ఈ పరిస్థితి కల్పించినందుకు శివుడు కన్నీరు కారుస్తూ ఆ బాధలో అస్థిరంగా అడుగులు వేస్తూ ఉంటాడు. కానీ నారాయణుడి పెదవులపై చిరునవ్వు ఉంటుంది.